జీహెచ్ఎంసీ మాజీ మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ అత్త ఒక మహిళ మీద దాడి చేసింది. బొంతు రామ్మోహన్ అత్త ఒక మహిళ మీద దాడి చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అమీర్పేట్లో ఒక హాస్టల్ని నిర్వహిస్తున్నటువంటి మహిళ మీద బొంతు రామ్మోహన్ అత్త విచక్షణారహితంగా దాడి చేసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి తోడు బొంతు రామ్మోహన్ అత్త సదరు మహిళ మీద దాడి చేసినట్లుగా ఒక వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వీడియో కనుక చూసుకున్నట్లయితే మహిళను జుట్టు పట్టుకొని విచక్షణారహితంగా బొంతు రామ్మోహన్ అత్త ఆ మహిళ మీద దాడి చేసినట్లుగా, ఆ దాడిలో భాగంగా సదరు మహిళ కేకలు పెడుతున్నట్లుగా, సదరు మహిళ మీద బొంతు రామ్మోహన్ అత్త దాడి చేస్తున్నప్పటికీ పక్కనే ఉన్నటువంటి పోలీసులు చోద్యం చూస్తూ మిన్నుకుండిపోయినట్లుగా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇంతకీ బొంతు రామ్మోహన్ అత్త సదరు మహిళ మీద ఎందుకు దాడి చేశారు, అసలు ఆ దాడిలో ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. షాకింగ్ వీడియో. అమీర్పేట్లోని ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అత్త దాడి. జుట్టు పట్టుకొని విచక్షణారహితంగా దాడి, చోద్యం చూస్తున్న పోలీసులు. కొన్ని రోజుల క్రితం ఘటన చోటు చేసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి వీడియో. సో బొంతు రామ్మోహన్ అత్త సదరు మహిళ మీద చేసినటువంటి దాడి కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి దాడి. అది ఆ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో కనుక మనం స్పష్టంగా చూసుకున్నట్లయితే బొంతు రామ్మోహన్ అత్త ఏషియన్ హాస్టల్ నిర్వాహకురాలైనటువంటి మహిళను జుట్టు పట్టుకొని ఆవిడ్ని పిడిగుద్దులు గుద్దుతున్నటువంటి నేపథ్యంలో ఆ సదరు మహిళ కేకలు పెడుతున్నప్పటికీ పక్కనున్నటువంటి పోలీసులు ఆ బొంతు రామ్మోహన్ అత్తని నిలువరించేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. వారు మిన్నుకుండిపోయారు, చోద్యం చూస్తూ ఉండిపోయారు అనేటువంటి ఆరోపణలు అయితే వాళ్ళ మీద వస్తూ ఉన్నాయి. నెటిజన్లు కూడా ఆ రకంగా కమెంట్లు చేస్తున్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే అసలు బొంతు రామ్మోహన్ అత్త ఏషియన్ హాస్టల్ నిర్వాహకులైనటువంటి మహిళ మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనే దాని మీద రకరకాల ఊహాగానాలు, రకరకాల వార్తలు అయితే ప్రచారం అవుతూ ఉన్నాయి. ఈ ఏషియన్ హాస్టల్ నిర్వహిస్తున్నటువంటి భవనం ఏదైతే ఉందో అది బొంతు రామ్మోహన్ గారికి చెందినటువంటి భవనం అని, దానికి సంబంధించినటువంటి అంటే ఆ హాస్టల్ని ఖాళీ చేయించేటువంటి క్రమంలో బొంతు రామ్మోహన్ అత్త ఆ సదరు మహిళ మీద దాడి చేసినట్లుగా రకరకాల వార్తలు వస్తున్నటువంటి క్రమంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగింది అనేది పోలీసు వారు కానీ లేదా సదరు మహిళ కానీ బయటకు వచ్చి చెప్పేంత వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. కాకపోతే ఏంటంటే బొంతు రామ్మోహన్ అత్త చేసినటువంటి చర్య ఏదైతే ఉందో అది చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో తన మీద కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది, తనని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఘటనలో ఏం జరగబోతుంది అనేది మనం పూర్తి స్థాయిగా తెలుసుకోవాలంటే వేచి చూడక తప్పదు. అయితే సదరు మహిళ మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఈ ఘటన జరిగి కొద్ది రోజుల క్రితం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్న సదరు మహిళ బయటికి రాలేనటువంటి నేపథ్యంలో ఆవిడ మీద ఒత్తిడి ఉండొచ్చు, ఆవిడని ఎవరైనా బెదిరించి ఉండొచ్చు అనేటువంటి ఊహాగానాలు, వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ అంశం బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో సదరు మహిళ బయటకు వచ్చి అసలు ఏం జరిగింది ఆ ఘటనలో, బొంతు రామ్మోహన్ అత్త ఆవిడ మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఆవిడ సైడ్ తప్పుందా లేదంటే బొంతు రామ్మోహన్ అత్త వైపు తప్పుందా, అసలు ఏం జరిగింది అనేది పోలీసుల విచారణలో కూడా బయటపడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్.